హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బాబు కొంగరా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నా. టీ తెచ్చినావా? ఇక్కడ పెట్టు. వాటర్ తీసుకురావా? చల్లగా లేవో, కూల్ ఇది. అయితే ఫ్రెండ్స్, విషయం ఏంటంటే నిన్న శ్రీరామ నవమి అంటే సీతారాముల వారి కళ్యాణం, అంటే సీతారాముల యొక్క వివాహ మహోత్సవం. అయితే ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం మేము చిన్నప్పుడు ఎలా జరిగేది, ఎలా జరిపేది అంటే మేము జరుపుకునే వాళ్ళం కాదు. కాకపోతే మా స్కూల్ అంటే మేము ఫ్రెండ్స్, మాది వచ్చేసి వరంగల్ దగ్గర మాకు స్కూల్ ఉండేది. అజంజా ఎమిలీ స్కూల్ అని ఉండేది మాకు స్కూలు. ఆ యొక్క స్కూల్లో ఎట్లా అంటే శ్రీరామనవమి అనే ఒక కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా జరిపించేవారు. అది ఎట్లా అంటే ఫ్రెండ్స్, ఈ శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణం, నవమి అంటే 9 రోజుల ప్రోగ్రాం నిర్వహించేవారు. అది ఎట్లా అంటే మొదటి రోజు సీతారాములకు కళ్యాణం జరిపించి ఊరేగింపుతో మా యొక్క మిగిలి కాలనీ యొక్క ముఖ్యమైన కూడళ్ళన్నింటినీ ఊరేగింపు ఏది మేళాలతోని ఊరేగింపులు జరిపేవారు. తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇక అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేది. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా అంటే, ఇప్పుడు ఎన్విఎస్ రామారావు గారు ఉన్నారు కదా, గాయకుడు. ఆయన చనిపోయాడు అనుకోండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా యొక్క స్కూల్కి వచ్చి, మా స్కూల్లో ఈ యొక్క సీతారాముల కళ్యాణానికి వచ్చినటువంటి సందర్భం లోపల వారితోని గాత్ర కచేరీ అనేది ఏర్పాటు చేసేది. ఇది ఈ ఎన్విఎస్ రామారావు గారు సీతారాముల అనే పాట పాడతాడు. పాట విన్నారు మీరు? శ్రీ హనుమాన్ గురుదేవుడు నాయద పలికెద సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా అని పాడే ఆ పాట. అలాంటి పాటలు ఎన్విఎస్ రామారావు గారు ఇక్కడ మేము చిన్నప్పుడు మా స్కూల్ దగ్గర, అంటే ఇక్కడ అజంజా ఈ మిల్లీ స్కూల్ చెప్తున్నా కదా, వరంగల్ అని, అక్కడ వారు ఒకరోజు వారిది అంటే డైలీ ఒక 1 అవర్ లేకపోతే మినిమం 2 అవర్స్ అన్నా వారికి ఇచ్చేది ప్రోగ్రాం. తర్వాత గాత్ర కచేరీ, కర్ణాటక సంగీతం, తర్వాత మళ్ళీ కూచిపూడి, భరతనాట్యంతో పాటు పౌరాణిక అంటే సీతారాముల కళ్యాణ ఘట్టాలు సంబంధించినటువంటి మన ఏమంటారు వాటిని ప్రదర్శించే వేషధారణతోని ప్రదర్శనలు చేసేవాళ్ళు. నాటకాలు, బ్రహ్మాండమైన నాటకాలు వేసేవాళ్ళు. మా చిన్నతనంలో సహజ కళాకారులు అలా వాళ్ళ యొక్క సహజమైనటువంటి నటనతోని అలాంటి కార్యక్రమాలు అది నిర్విరామంగా డైలీ జరిపించేవారు. అది మేము చిన్నప్పుడు మా కళ్ళతో మేము చూసినటువంటి సందర్భం. అయితే మేము స్కూల్లో చదువుకున్నటువంటి సందర్భం లోపల ఆ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా చిన్నప్పుడు మేమందరం మా బ్యాచ్ ఒక 10 మంది మీ పిల్లలం వెళ్ళి ఒక పక్కన కూర్చొని అట్టి జరిగే కార్యక్రమాలను మేము తిలకించేది. ఆ యొక్క కార్యక్రమాలను మేము తిలకించేది మీ ఫ్రెండ్స్. అయితే అప్పుడు అలాంటి ఆనందంతో ఉన్నటువంటి పండుగలు అంటే నవమి, శ్రీరామనవమి. ఈరోజు అసలు నిన్న చూస్తేనైతే నాకు ఇంత చిత్రం అనిపించింది. అప్పుడు
ఏమని శ్రీరామచంద్ర అప్పుడు ఏమని ఉచ్చరించేదంటే సీతారాముల వారిని శ్రీరామచంద్ర స్వామి వారి కళ్యాణం మహోత్సవములు అని చెప్పేసి బ్యానర్లు రాసేది. బ్యానర్స్ రాసి పెట్టేది. అయితే ఇప్పుడు నిన్న సీతారాముల కళ్యాణం సందర్భంగా చూస్తే ఎక్కడ చూసినా సీతారాముల అసలు సీతమ్మ పేరే ఎక్కడ కనపడతలేదు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే అసలు విషయం సీతారామచంద్రుల వారి రామచంద్ర స్వాముల వారి వివాహ మహోత్సవం అని చెప్పేసి అసలు మేము వినేది చిన్నప్పుడు. కానీ సీత పక్కన పోయింది, రాముడు ఒక పక్కకు అయిపోయింది. అంటే రాముడి నుంచి సీతను విడదీసింలా ఇప్పుడున్న సమాజం అనిపిస్తుంది నాకు డౌట్. ఎందుకంటే ఫస్ట్గా మనకు వినపడే పేరు సీత రామచంద్ర స్వాముల వారి వివాహ మహోత్సవము అని చెప్పేసి. అలాంటిది సీత అనే పేరు మచ్చుకు ఎక్కడ కూడా వినపడడం లేదు. అసలు సీత అనే పేరును ఎందుకు తొలగించిండ్రు? ఎక్కడ చూసినా ఎవరి దగ్గర విన్నా ఎవరి మాటలలో చూసినా కూడా కేవలం జై శ్రీరామ్ జరిగేది సీతారాముల కళ్యాణం కాబట్టి సీతను కలుపుకొని రాముని కలిపి ఉచ్చరించాలి. కానీ అట్లా కాకుండా జై శ్రీరామ్ అనే ఒకటే ఒక నినాదాన్ని చాలామంది నిన్న ఈ ఊరేగింపులలో అక్కడిక్కడ నేను చూసినాను. అయితే సీతను రాముని విడదీసింది. అయితే అప్పుడు సీతమ్మ వారికి ఒక ప్రత్యేకమైన గౌరవం మర్యాద ఒక ప్రాధాన్యత ఉండేది. ఏది మేము చిన్నగా ఉన్నప్పుడు. అలాంటిది ఇప్పుడు సీతకు ప్రాధాన్యతే లేకుండా పోయింది. ఇక్కడ ఏది ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం జస్ట్ రాముడు అనే సీతారామ కళ్యాణము అంటే అక్కడ సీతను పక్కన పెట్టేసి రాముడు అనేది ప్రధానంగా జై శ్రీరామ్ అనే నినాదంతో నిన్నటి కార్యక్రమాలన్నీ ఎక్కడ చూసినా కూడా జై శ్రీరామ్ అనే నినాదంతోనే నడుస్తున్నాయి. కాబట్టి సీతను తీసేసి పక్కకు జరిపేసి రాముడు కాబట్టి జై శ్రీరామ్ అనే కార్యక్రమం నడుతాను. ఫ్రెండ్స్, ఈ విషయం మీద నేను త్వరలో మళ్ళీ మీకు ఒక వీడియో ద్వారా మీకు ముందుకు వస్తాను. అసలు ఈ శ్రీరామ్ అనేది ఎందుకు ఉచ్చరిస్తాను, సీతను ఎందుకు తీసేసిండు అనే అంశం మీద నేను మళ్ళీ త్వరలో మీ ముందుకు వచ్చి నేను ఒక వీడియో చేస్తాను. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి జ్ఞాపకాలు మీతో పంచుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్.